జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కష్టాలు ఒంటరిగా రావు, అవి అవకాశాలను వెంట తీసుకు వస్తాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, మార్చి 14, 2026, శనివారం. తిథి దశమి ఉదయం 8:10 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం ఉత్తరాషాఢ, తెల్లవారుజామున 4:49 వరకు, తదుపరి శ్రవణం. యోగము వరియాన, ఉదయం 10:43 వరకు, తదుపరి పరిగ. కారణం విష్టి, ఉదయం 8:10 వరకు, తదుపరి భవ. రాత్రి 8:48 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:16, సూర్యాస్తమయం సాయంత్రం 6:17. చంద్రోదయం రాత్రి 3:36, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:02. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:16 నుండి 10:47 వరకు. యమగండం మధ్యాహ్నం 1:47 నుండి 3:17 వరకు. గుళిక కాలం ఉదయం 6:16 నుండి 7:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:16 నుండి 7:52 వరకు. వర్జము ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 1:21 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 9:56 నుండి 11:40 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:40 నుండి 5:28 వరకు. శుభ గడియలు సాయంత్రం 4:08 నుండి 6:14 వరకు. మార్చి 14, శనివారం. ఈ రోజు ఉన్న తిథి దశమి, ఉదయం 8:10 వరకు ఉంది, తదుపరి ఏకాదశి. ఈ రోజు ఉన్న వారం శనివారం. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ఈ రోజు ఉదయం 10:43 నుండి రాత్రి 10:34 వరకు పరిగ యోగ విష గడియలు ఉంటాయి. ఇవి శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఉదయం 8:10 వరకు విష్టికరణం ఉంటుంది. ఇది కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 9:33 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను. సూర్యుడు ఈ రోజు రాత్రి 1:08 వరకు కుంభ రాశిలోను, తదుపరి మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 9:33 వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 9:33 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. అంతర్జాతీయ గణిత దినోత్సవం. దీనిని పైడేగా జరుపుకుంటారు. పైడే గణితంలో వాడే ఒక గుర్తు పేరు. 1931 సంవత్సరంలో
భారతదేశంలో తొలి టాకీ చిత్రం ఆలం ఆరా ముంబైలో విడుదలయ్యింది. సినీ సంగీత దర్శకులు కెవి మహాదేవన్ గారి జయంతి. భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 14 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. వృషభ రాశి కుటుంబ సభ్యులతో గడుపుతారు. మిథున రాశి ఎంత ఓపిగ్గా ఉంటే అంత మంచిది. కర్కాటక రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కన్యా రాశి నష్టపోయే సూచనలున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. తులారాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ధనుస్సు రాశి ప్రశాంతంగా గడుపుతారు. మకర రాశి అవసరానికి అండగా నిలబడతారు. కుంభరాశి సుఖమైన జీవనం ఉంటుంది. మీన రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.